హలో అండి, వెల్కమ్ టు నిహి వ్లాగ్స్. ఈరోజు నేను మీకు గోల్డ్ షీట్ జ్యువెలరీ అంటే ఏందో చెప్తాను. మనం అంతకుముందు వీడియోస్లో ఏంటి ఫోన్పేలో గోల్డ్ ఎలా కొనాలి, ఎలా అమ్మాలి, అలాగే గోల్డ్ ఎలా పర్చేస్ చేయాలి, నేను 500 రూపీస్కి గోల్డ్ కాయిన్ ఎలా తీసుకున్నాను 916 హాల్ మార్క్ది, ఇలా రకరకాల టాపిక్స్ అనేవి అయితే నేను డిస్కస్ చేశాను. ఈరోజు అయితే గోల్డ్ షీట్ జ్యువెలరీ అంటే ఏందో నేను మీకు చెప్తాను. గోల్డ్ షీట్ జ్యువెలరీ అంటే ఏందనంటే అది ఆ జ్యువెలరీ అనేది ఫస్ట్ కాపర్ బేస్ మీద గోల్డ్ షీట్ అంటే 24 క్యారెట్స్ బంగారపు రేక్ అయితే వేసి తయారు చేస్తారన్నమాట. అంటే అది ఎలాగనంటే ఇప్పుడు మన పిల్లో కవర్ చూసామనుకోండి, లోపల పిల్లో వచ్చేసి మొత్తం దూదితోటి ఉంటుంది, పైన కవర్ వచ్చేసి కాటన్ కవర్ అలా మనం వేస్తాం కదా. సో అలానే అనమాట. గోల్డ్ షీట్ ఏంటంటే లోపల వచ్చేసి అది రాగితోటి తయారు చేస్తారు వస్తువుని, దాని మీద వచ్చేసి 24 క్యారెట్స్ గోల్డ్ షీట్ అనమాట. అది 24 క్యారెట్స్ గోల్డ్ రేక్ అనేది వేసి దాంతో డిజైన్ తయారు చేస్తారనమాట. ఈ జ్యువెలరీ ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది. నేను ఇప్పుడు మీకు చూపించిన ఫొటోస్ అన్నీ వచ్చేసి 24 క్యారెట్స్ గోల్డ్ షీట్ జ్యువెలరీవే అన్నీ. చూశారు కదా, అవి అసలు ఎంత బాగున్నాయో. అసలు అది గోల్డ్ షీట్ అని గోల్డ్ షాపోడికి కూడా తెలియదండి. మనం వెళ్ళి అతనికి మన దగ్గర ఉన్న ఆర్నమెంట్ చేతిలో పెడితేనే అతను అదంతా చూసి అది గోల్డ్ షీట్ అని చెప్తాడు. ఇంకా అసలు ఎవరికి తెలియదని అనమాట. మనం దాన్ని వేసుకొని వెళ్ళినా ఎవరికి వెళ్ళినా మనం వాళ్ళకి తీసిస్తే దాని వెనకాల హాల్ మార్క్ లేనిది చూసి వాళ్ళు గుర్తుపట్టి చెప్పగలరు, లేకపోతే అస్సలు చెప్పలేరు అనమాట. గోల్డ్ షీట్ జ్యువెలరీ ఇది మనకి రేట్ అనేది మామూలు గోల్డ్తో పోల్చుకుంటే మనకి తక్కువ రేటే పడుతుంది. ఎలా అంటే ఇప్పుడు మనము 3 సవర్ల తాళిబొట్టు చైన్ ఉందనుకోండి, మనం 3 సవర్లు అంటే మామూలుగా గోల్డ్ షాప్లో 916 హాల్ మార్కులో 24 క్యారెట్స్తో అయితే మనం 3 సవర్లకి గ్రామ్కి ఒక 10,000 చొప్పునో 12,000 చొప్పునో మనం మొత్తం వేసి మేకింగ్ ఛార్జెస్ వేస్టేజ్ అన్నీ కలిపేసి మనకు ఎంతో కొంత అమౌంట్ అయితే పడుతుంది. కానీ ఈ గోల్డ్ షీట్ జ్యువెలరీలో ఏంటంటే మొత్తం కింద బేస్ మొత్తం కాపర్తో చేస్తారు కాబట్టి పైన దాన్ని ఒక 24 క్యారెట్స్ గోల్డ్ షీట్ తోటి అయితే దాన్ని మొత్తం కప్పేసి చుట్టేసి చేస్తారు. సో దానికి ఆ చుట్టింది ఎంత పడింది, దానికి వాళ్ళు కొంచెం వేస్టేజ్ ఎంత పోయింది అంతా చూసి మనకైతే ఈ గోల్డ్ షీట్ జ్యువెలరీ తయారవుతుంది. నేను చూపించాను కదా, ఇదిగో చూడండి, ఇది గోల్డ్ షీట్ కమ్మలు అనమాట. ఇక్కడ మనకి దీని వెయిట్ వచ్చేసి 8.8 గ్రాములు పడింది, 8.5 గ్రాములు. కానీ మనకి దాని రేట్ వచ్చేసి 18,000 పడింది. ఇక్కడ చూసారు కదా ఈ గాజులు, ఇది మనకి 70,000 పడింది. వీళ్ళు ఇక్కడ 4.402 గ్రామ్స్ అయితే గోల్డ్ అయితే యూస్ చేశారు. కానీ దీని వెయిట్ వచ్చేసి మనకి ఒక 10-12 గ్రామ్స్ ఉంటుంది. ఈ కమ్మలు కూడా అంతే అనమాట. ఇది మనకి 5 గ్రామ్స్ 5.5 గ్రామ్స్ పడింది వెయిట్ అయితే. మనకి ఇక్కడ 1.340 గ్రాముల 24 క్యారెట్స్ గోల్డ్ అయితే యూస్ చేశారు. అదంతా తరుగు అవన్నీ పోగా మనకు అక్కడ వచ్చేసి ఒక 0.780 అలాగైతే పడిందనమాట మనకు అసలు గోల్డ్. నల్లపూసలు కూడా మనకి 32,000లో అయితే వస్తుంది అనమాట. సో ఇది గోల్డ్ షీట్ జ్యువెలరీ. ఇది మనము దీనికి సపరేట్ షాప్స్ అనేవి ఉంటాయి గోల్డ్ షీట్ జ్యువెలరీకి. దీన్నే మనము బందేల్ జ్యువెలరీ, కట్టు జ్యువెలరీ, గోల్డ్ షీట్ జ్యువెలరీ ఇలా రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటాము. ఈ గోల్డ్ షీట్ జ్యువెలరీని మనం డైలీ యూస్ చేసుకోవచ్చు. కలర్ పోవటం అట్లాంటిది ఏమి ఉండదు, ఎందుకంటే దీనిపైన యూజ్ చేసేది 24 క్యారెట్స్ గోల్డ్ రేక్ కాబట్టి ఆ రేక్ అయితే ఎన్ని రోజుల వరకు అరిగిపోకుండా ఉంటుందో అన్ని రోజుల వరకు మనం దాన్ని యూజ్ చేసుకోవచ్చు. ఇది మనము వేడి నీళ్ళలో వేసినా ఏం కాదు, మనం రోజు స్నానం చేసేటప్పుడు సోప్ వాటర్ తగిలినా కెమికల్స్ తగిలినా ఏమీ కాదనమాట. అది బాగానే ఉంటుంది ఎప్పటి వరకు, దాని మీద ఉన్న ఆ రేకు పోయేంత వరకు. ఆ రేకు పోవాలనంటే ఒక 10 సంవత్సరాలు మినిమం 8 సంవత్సరాలు అయితే పడుతుంది. 8 నుంచి 10 సంవత్సరాల వరకు మనం డైలీ యూజ్ చేస్తే. ఒకవేళ డైలీ యూజ్ చేయకుండా అయితే ఎన్ని సంవత్సరాలైనా ఉంటుంది. అంటే ఇప్పుడు మీరు నెక్లెస్, గాజులో, కమ్మలో అలాంటివి తీసుకున్నారు అనుకోండి, ఇంకా చాలా ఎక్కువ సంవత్సరాలు అయితే ఉంటుంది. లేదు ఇలా కాదు తాళిబొట్టు సరుడు అలా తీసుకొని డైలీ యూజ్ చేసేదైతే అది కొంచెం ఎక్కువ, మనం మామూలుగా యూజ్ చేసేది ఎలా అరిగిపోతూ ఉంటుంది ఎక్కువ వాడితే, అలానే అది కూడా అరిగిపోద్ది అనమాట. దీని రీసేల్ వాల్యూ మళ్ళీ మాది ఒకవేళ పాడైపోయింది
ఆ రేకు పోయిందనంటే మళ్ళీ మనం ఎక్కడైతే కొన్నామో ఆ షాప్‌కి వెళ్తే వాళ్ళు మళ్ళీ దానికి రేకేసేసి మనకిస్తారనమాట. కాకపోతే మనం ఎక్కడ ఏ షాప్‌లో అయితే కొనుక్కున్నామో మళ్ళీ అదే షాప్‌కి వెళ్ళి ఆ బిల్లుతోటి వెళ్ళి మనం చూపిస్తే మనకి బాగా యూజ్ అవుద్ది. వేరే షాప్ వాళ్ళు తీసుకుంటారో తీసుకోరో నాకు పెద్దగా ఐడియా లేదు దాని గురించి. దీనివల్ల మనకి యూజ్ ఏందంటే మనం ఎక్కువ డబ్బులు పెట్టి గోల్డ్ కొనలేము అని అనిపించినప్పుడు ఈ గోల్డ్ షీట్ జ్యువెలరీ తీసుకుంటే మనకి చాలా ఉపయోగపడుతుంది. పక్కనోళ్ళ దగ్గర ఇది గోల్డ్ అవునా కాదా అని వాళ్ళకి తెలీదు కాబట్టి సో మనకు కూడా గోల్డ్ వేసుకున్నట్టే అనిపిస్తుంది. ఎందుకంటే పై షీట్ వచ్చేసి మొత్తం గోల్డే కాబట్టి ఎవరికీ అర్థం కాదు. కానీ దీనివల్ల లాస్ వచ్చేసి ఏందనంటే మనం ఇప్పుడు 10,000 పెట్టి కొంటే మనం రీసేల్ చేసేటప్పుడు మనకి 5,000 వస్తదనమాట. ఇది మనం దీన్ని ఫైనాన్స్‌లో అలా ఇలా పెట్టుకోవటానికి కుదరదు. ఈ గోల్డ్ షీట్ జ్యువెలరీ వల్ల మనకి లాస్ అయితే ఇదే. ఇంకేముండదు. సో ఇదనమాట గోల్డ్ షీట్ జ్యువెలరీ గురించి. నా వీడియో మీకు కొంచెమన్నా ఏదన్నా ఉపయోగపడినట్టు అనిపిస్తే, మీకు నా వీడియో ఏమన్నా నచ్చితే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ఇంకా గోల్డ్ గురించి మనం చాలా టాపిక్స్ డిస్కస్ చేసుకుందాము. తుషి జ్యువెలరీ అని, సిల్వర్ బేస్డ్ జ్యువెలరీ ఇలా రకరకాలుంటాయి. వాటి గురించి నా అప్‌కమింగ్ వీడియోస్‌లో చెప్తాను. ఈ ఇమేజెస్ అన్నవి నాకు ఎలా వచ్చాయి అనంటే, ఈ గోల్డ్ షీట్ జ్యువెలరీది ఒక షాప్ ఉంది. ఆ షాప్ వాళ్ళది ఒక వాట్సాప్ గ్రూప్ ఉంది. ఆ గ్రూప్‌లో నేను జాయిన్ అయ్యాననమాట. జాయిన్ అయినప్పుడు అందులో రకరకాల వాళ్ళ క్యాటలాగ్‌లోనే చాలా మోడల్స్ అయితే ఉన్నవి. మనకి ఏది కావాలంటే అది మనం ఆర్డర్ ప్లేస్ చేసుకొని వాళ్ళకి పేమెంట్ చేస్తే వాళ్ళు మన అడ్రస్‌కి డెలివరీ చేస్తారనమాట. సో అలాగా నాకు ఈ ఇమేజెస్ అన్నీ వచ్చాయి. నేను సరే ఒకసారి అందరికీ చూపిద్దాము. దీని గురించి ఎవరికీ తెలీదు కదా ఈ మధ్య అననేసి నేను మీకు ఈ వీడియో చేస్తున్నాను. మీకు దీని గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్స్ ద్వారా నాకు తెలియజేయండి. నేను దానికి ఆన్సర్స్ ఇస్తాను. థ్యాంక్ యూ.